నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం గడువు 3 రోజులే ఉండడంతో అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సరళ అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం చేపడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థి సరళ మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా తాను రుద్రవెల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గ్రామంలో దేవాలయాలు నిర్మించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో తమ గ్రామంలో ఏకగ్రీవం చేయాలని గ్రామస్తులు నిర్ణయించినప్పటికీ కొందరు వ్యక్తులు దురాశతో పోటీకి దిగారని తెలిపారు. గ్రామస్తులు తనను సర్పంచ్గా పోటీ చేయమని ఒత్తిడి చేయడంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నారని అన్నారు. సర్పంచ్గా గెలవడం ఖాయమని, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం రాబోతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నేను జిల్కపల్లి అశోక్ రెడ్డి సరళ. మాది రుద్రవెల్లి గ్రామం, బీబీనగర్ మండలం, యాదాద్రి జిల్లా. నేను 10 years క్రితం ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సరళని. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జనరల్ వచ్చింది. మేము అభివృద్ధి చాలా చేశాము ఊరికి. మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా సీసీ రోడ్లు వేయించడము, డ్రైనేజీలు చేయించడము, అన్నీ అదే కమిటీ హాల్స్ కట్టియడము, అన్నీ సంబంధించినవి. గుళ్ళు, శివాలయము, దుర్గమ్మ గుడి, పండుగలు చేయడము, ఊరిలో అందరికీ సేవ చేయడము, రేషన్ కార్డులు ఇప్పియడము. మళ్ళీ ఇప్పుడు డీసెంట్గా కూడా 55 కోట్రస్లు వచ్చాయి. అవి కూడా కంప్లీట్ అయ్యి ఇళ్ళకి వెళ్తున్నారు. కొంచెము మధ్యలో కొంతమంది సగం సగం అయినాయి, కొంతమంది ఇళ్ళకి వెళ్తున్నారు. ఏం గ్యాప్ రావడం లేదు, రన్నింగ్ అయితేనే ఉన్నాయి. మొత్తం బిల్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి, కరెక్ట్గా ఇండ్లు అవుతున్నాయి. ఇక్కడ పోచమ్మ ఆలయం కట్టించినాము 2 months కింద. ఈరమ్మ గుడి, ఇంకొక పోచమ్మ గుడి ఎస్సీ వాళ్ళది, 3 గుళ్ళు ఒకటే రోజు ఓపెనింగ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా మేము సర్పంచ్గా ఎన్నుకోబడితే ఏకగ్రీవంగా కావాలని ఉండే, మాకు ఏకగ్రీవం అనే అన్నారు. మళ్ళీ ఒకరు పోటీకి వచ్చేసరికి మేము కూడా గమననే ఉన్నాం. కానీ మళ్ళీ ఊరి గ్రామస్తులందరూ మీరు ఊరికి మంచిగా చేస్తారు, ఎవరు చెయ్యరు, ఎవరు ఈ ఊరిని పట్టించుకోరు, ఏం చెయ్యరు, మీరు ఉండాలి తప్పకుండా అని అందరు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మేము పోటీలో పాల్గొన్నాము. ఇప్పుడు కూడా గ్రామానికి అభివృద్ధి చేయడానికి సాకల్వాడలో కమిటీ హాలు కట్టిస్తామన్నాము. ఇక్కడ పీర్లకొట్టం దగ్గర అది అంత కూలిపోతుంది, అది కూడా పీర్లకొట్టానికి ఇట్లా మొత్తము స్లాబ్ వేసి అంతా చేయడము, గ్రౌండ్ కట్టియడం అని అనుకున్నాం. ఇంకోటి కోటమైసమ్మ గుడి కూడా ఉంది. మేము గెలవగానే 2 monthsలలో స్టార్ట్ చేస్తామని కూడా అనుకున్నాము. మాకు ప్రజలకు సేవ చేయడం తప్పితే మేము మా డబ్బే పెడతాము కానీ మేము తినేవాళ్ళంగా, ఒక ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నది మా ఆశయం, అంతే. పోలరా చిరంజీవి 3వ వార్డుకి వార్డు మెంబర్గా వేస్తున్నా. ఇప్పుడు సర్పంచ్ కానీ పోటీ చేయడానికి అశోక్ రెడ్డి. మేము పైలట్ ప్రాజెక్ట్ కింద ఊరుకు 54 ఇండ్లు, రేషన్ కార్డ్స్, డ్రైనేజీలు, అట్నే పోతే సీసీ రోడ్లు, గుళ్ళు, ఎటువంటి పైనా సరే ఎక్కడ పోయినా ఎమ్మెల్యే దగ్గర కొట్లాడుకొని ముందటి నుండి నడిపించి చూపించుకొని చేపించాం. ఇప్పుడు అందుకే మా కార్యకర్తను నిలబెట్టుకొని సర్పంచ్గా గెలిపించుకోవాలని చెప్పి అందరం కట్టుదిట్టంగా పనిచేస్తున్నాం. ఇంటింటికి తిరుగుతూ ఇందిరం లేకుండా రోజు సరళ అశోక్ రెడ్డి గారిని ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మనకు కావే నిధులు ఇంకా ఏం కావాలన్నా కూడా 2వ విడత ఇంకా మళ్ళీ మనకు క్వార్టర్స్ వచ్చే పనులు కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి లేని వాళ్ళు కూడా ఈ ఊళ్ళో పెంకటీలు కానీ రేకులీలు కానీ గుర్ష ఏది లేకుండా కూడా ఇంకా చేపించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఉంగరం గుర్తుకు సరళ అశోక్ రెడ్డి గారిని మంచి విజయంతో గెలిపిస్తే మనం ఇంకా అభివృద్ధి చేపించుకోగల సత్తా మనకు ఉంది. అందు గురించే మనము అశోక్ రెడ్డి సరళని గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాను.